హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగుకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే చూద్దామండి. సో ఆల్రెడీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కానీ ప్రీవియస్ బిట్స్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశము శిల్పకళా నిలయము. సో గాథా సప్తశతిలో గౌరీ, గణపతి, ఇంద్రాది దేవతల ఆలయాల ప్రస్తావన ఉంది. శాతవాహనుల కాలానికి చెందిన శిల్పం కేవలం బౌద్ధ నిర్మాణాలకు చెందిందే. బౌద్ధ నిర్మాణంలో ముఖ్యం స్తూపము, చైతన్య విహారాలు అనేసి ఇచ్చారండి. బుద్ధుని శరీర అవశేషంపై కానీ ప్రసిద్ధ బౌద్ధాచార్యుని శరీర అవశేషంపై కానీ నిర్మించిన స్మారక చిహ్నాన్ని స్తూపము అంటారు అనేసి ఇచ్చారు. సో క్వశ్చన్ చూద్దాము. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి. సో వీటిల్లో సరి అయినది ఏదండి? ఆప్షన్ 3 అండి. బౌద్ధ నిర్మాణాలలో మనకు ఎక్కువగా ముఖ్యమైనవి ఏంటివి? స్తూప, చైతన్య విహారాలు అనేసి మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విశ్వం పెన్నేటి పాట నేటి రాయలసీమ కన్నీటి పాటగా వినిపించాడు అనేసి ఇచ్చారు. ఇది పద్యగేయ ఛందస్సుల సమ్మిశ్రణంలో సాగింది. బోయి భీమన్న దీప సభలో స్పృష్ట్యాది నుండి దీపాలను ప్రదర్శిస్తూ దీపాలన్నీ ఆ పరంజ్యోతి అంశలే అని చెప్తారు. దుర్గానంద్ ప్రబంధంలో యుద్ధ వ్యతిరేకత, శాంతి కాంక్ష వ్యక్తమయ్యాయి. పుట్టపర్తి వారి మేఘదూతము, మోటూరి వెంకట్రావు చకోర సందేశము ఈ కాలంలో వెలువడిన సందేశ కావ్యాలలో కొన్ని అనేసి మనకు ఇవ్వడం జరిగిందండి. సో పై గద్యం ఆధారంగా అసత్యం ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. సో అసత్యం వచ్చేసి పుట్టపత్రి వారి చకోర సందేశం సందేశ కావ్యము అనేది మనకు వచ్చేసి అసత్యం అండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పాలుగారెడు రాయాంచ ప్రక్కలోన క్రూర నారాచ మేరేతి గృచ్చినావు, నిండు జాబిలి మెత్తని గుండెలోన కుటిల విషద్రంష్ట రాహువు గుచ్చినట్లు అనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏమి ఇవ్వడం జరిగిందంటే, పాలుగారెడు రాయాంచ ప్రక్కలోన అంటే రాయాంచ అంటే హంస అండి. హంస పక్కలోన క్రూర నారాచ మేరీతి గుచ్చినావు అంటే క్రూరమైనటువంటి బాణాన్ని గుచ్చినావు అనేసి వస్తుందండి. నిండు జాబిలి మెత్తని గుండెలోన అంటే నిండు జాబిల్లోన కుటిల విషద్రంష్టు రాహు గుచ్చినట్లు అంటే మనకు చంద్రుణ్ణి మింగే రాహు యొక్క విషపూరితమైనటువంటి కోర అండి. విషద్రంష్ట అంటే మనకు విషపూరితమైన కోర అనేసి అర్థం వస్తుంది. సో పై పద్యంలో బాణాన్ని కవి దీనితో పోల్చాడు. సో దేంతో పోల్చాడండి? విషద్రంష్ట రాహు చేత అంటే రాహు యొక్క కోరతో పోల్చడం జరిగిందనమాట. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేశ వైశాల్య మర్ధసిద్ధికని మూల మిల ఎంకితైన గుంట కాలువలు రచించి నయము పేదకు నరిగోరునను నొసంగి ప్రబల చేసిన నర్ధ ధర్మములు పెరుగు అనేసి ఇచ్చారు. పై పద్యం ఆధారంగా ధర్మార్థాలు సిద్ధించాలంటే ఏం చేయాలి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే దేశ వైశాల్యం మర్ధసిద్ధికి మూలమిల అంటే దేశంలో నలుమూలల చిన్న చిన్న గుంట కాలువలు, అలాగే చిన్న చిన్నవి కాలువలు కానీ గుంటలు ఇవన్నీ వాళ్ళు చేయించినప్పటికీ సో దానికి సంబంధించినటువంటి పన్ను పేదల నుంచి కొంచెం పన్ను తీసుకున్న వాళ్లకు సహాయం చేసినట్లే అవుతుందండి. సో ఎందుకంటే ఇక్కడ పన్నును ఊరికే తీసుకోకుండా మనకు గుంటలను కాలువలను వాళ్ళకు తవ్వించడం వల్ల కొంచెం ఏదో ఒకటి హెల్ప్ ఉంటుంది అనేసి వాటిని చేసిన తర్వాత నర్ధ ధర్మములు పెరుగుతాయి అనేసి ఇచ్చారు. సో ధర్మార్థాలు సిద్ధించాలంటే ఏం చేయాలండి? పేదల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థతత్వ నిర్ణయకమున్ అనేసి ఇచ్చారు. ఈ పద్య పాదాలు రచించిన కవి ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి ఆ కవి? ఏటుకూరి వెంకట నరసయ్య. నెక్స్ట్ క్వశ్చన్, తోలుబొమ్మలాట గురించి సత్యాలు అడుగుతున్నారండి. ఫస్ట్ది చూసుకున్నట్లయితే తోలుబొమ్మలాట ప్రదర్శన వచ్చేసి నాటక రంగంతో ప్రారంభించడం జరుగుతుందండి. సో ఇది మనకు తోలుబొమ్మలకు సంబంధించినటువంటి కరెక్టే. సో టెక్స్ట్ బుక్లో ఉందండి మనకు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అనేది కంప్లీట్గా రీడ్ చేయండి. సో తోలుబొమ్మలాటలో మనకు ఫస్ట్ ఎలా ఉంటుందండి? ప్రదర్శన అనేది నాటక రాగంతో ప్రారంభిస్తారు. అలాగే ప్రదర్శన చక్రవాక రాగంతో ప్రారంభిస్తారు అనేసి ఇచ్చారు. ఇది తప్పు. నెక్స్ట్, ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు. ఇది కరెక్ట్ అండి. కేతిగాడికే జుట్టుపోలుగాడు అని కూడా పేరు. సో ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ అయినవి ఏవండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో? ఓన్లీ ఆ కరెక్ట్, ఈ అలాగే ఈ కరెక్ట్. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, రావూరి భరద్వాజ గారి రచనలు ఏవి అనేసి ఇచ్చారండి. రావూరి భరద్వాజ గారి రచనలు ఏవండి? అపరిచితులు, కథాసాగరం. అపరిచితులు, కథాసాగరం ఇవి రావూరి భరద్వాజ గారి రచనలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేవులపల్లి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు మేలిమలుపు అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం అడుగుతున్నారండి. సో ఏదండి దీని యొక్క ఇతివృత్తము? ఆత్మస్థైర్యం అండి. ఆత్మస్థైర్యము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చెయ్యదుగాక చెయ్యదు అని ఎద్ద పాఠంలో అన్నది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇది పాత్రలకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఎవరండి ఇలా అన్నది? పోలమ్మ అండి. పోలమ్మ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కసవు పిరి అండి. కసవు పిరి అనే అర్థం వచ్చే పదం ఏంటి అనేసి ఇచ్చారు. కసవు పిరి అంటే వెంటి అండి. కసవు పిరి అంటే వచ్చే పదం ఏంటి? అర్థము వెంటి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చను, విశ్వమును ధరించున్నది అనే ఉత్పత్తి అర్థం కలిగినటువంటి పదం ఏది అనేసి ఇస్తున్నారండి. విశ్వమును ధరించున్నది ఏంటిదండి? ధరిత్రి అండి. ధరిత్రి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ప్రకృతి వికృతులకు సంబంధించి బొట్టెకు ప్రకృతి వచ్చేసి పుత్రుడు అనేసి ఇచ్చారు. సో కరెక్టే. పశువునకు వికృతి పశువు. సో పృథ్వీకి వికృతి నేల అనేసి ఇచ్చారండి. పృథ్వీకి అర్థం వచ్చేసి నేల అవుతుంది. వికృతి వచ్చేసి మనకు పృథ్వీకి పుడమి అండి. పుడమి. సో చదివేటప్పుడు కరెక్ట్గా చదవండి. ఒక్కోసారి ప్రకృతి వికృతి మనకు రివర్స్ చేసి ఇస్తాడు. సో బొట్టెకు ప్రకృతి ఏమవుతుంది? పుత్రుడు అవుతుంది. పశువునకు వికృతి వచ్చేసి పశువు అవుతుందండి. అలాగే పృథ్వీకి వికృతి ఏమవుతుంది? పుడమి అవుతుంది. ఇక్కడ మనకు రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కయికి ప్రకృతి ఏదండి? కవి. కవికి మనకు వికృతి ఏమవుతుంది? కయి అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే. సో దీంట్లో మనకు సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరియైన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు. క్రింది వాటిలో సరియైన వాటిని గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగిందండి. వడ్లు కందులు నిత్య బహువచనాలు అనేసి ఇచ్చారు. సో వడ్లు కందులు నిత్య బహువచనాలండి. మనము పప్పు దినుసుల పేర్లు కానివ్వండి, అంటే పెసలు మినుములు ఇవన్నీ ఎప్పుడు కూడా బహువచనాల రూపాలనే ఉపయోగిస్తాం. వడ్లు కందులు పెసలు మినుములు ఇవన్నీ కూడా. సో అవి మనకు నిత్య బహువచనాలే అవుతాయి. నెక్స్ట్,
ఇత్తడి, ఇనుము, కంచు ఇవి మనకి ఏంటి అండి లోహాల పేర్లు. లోహాల పేర్లు కానీ ద్రవాల పేర్లు కానీ అంటే పాలు, నీరు ఇవన్నీ కూడా మనకు ఎప్పుడైనా సరే ఏకవచనంలోనే ఉంటాయి. సో ఇది కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ అందరూ అనే పదము నిత్య ఏకవచనము అనేసి ఇచ్చారండి. సో నిత్య ఏకవచనం కాదు, అందరూ అనేది మనకు బహువచనం అండి, బహువచనము మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ తెలుపు, నలుపు నిత్య బహువచనాలు అనేసి ఇచ్చారండి. బహువచనం కాదండి, ఇది ఏకవచనమే. తెలుపు, నలుపు అనేది ఏకవచనం కిందికి వస్తాయి. సో కాబట్టి మనకు ఓన్లీ ఆ ఈ రెండు మాత్రమే సరి అయినవండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శ్రీకంఠంబుగా నారసింహుల కరుణ నీ కథ ప్రారంభమేర్పిరించెదను అని కావ్యారంభము చేసినది ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో ఎవరండి చేసింది? తరికొండ వెంగమాంబ. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది పద్యపాదాలను సరియైన క్రమంలో అమర్చండి అనేసి ఇచ్చారండి. విశ్వహిత చరిత్ర వినరా మిత్ర, మంజులము గాని మాటలు నిలవవు, శృతినలంకరించి మతి వసించు, మధుర భాషితములు మాణిక్యముల వలె అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మధుర భాషితములు మాణిక్యముల వలె శృతిని అలంకరించి మతి వసించు, మంజులము గాని మాటలు నిలవవు, విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 కరెక్ట్. ఇది పద్యం ఇచ్చారు, సరైన క్రమంలో మనము రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఇది ఈ పొడుపుకు విడుపు ఏది అనేసి అడిగారండి. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుందంట. సో ఏంటిదండి అది? నత్త. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. పడమటి కొండ కోన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు, ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారండి. సో ఇదే అలంకారం అండి, ఉపమా అలంకారము. ఎందుకంటే ఇక్కడ రెండు వస్తువులకు లేదా విషయాలకున్న పోలికను అందంగా చెప్పినట్లయితే మనకు ఉపమాలంకారం అవుతుందండి, అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ ఉపమేయం ఏమవుతుంది? సూర్యుడు. ఉపమానం ఏమవుతుంది? బంతి అండి, బంతిలా ఉన్నాడనమాట. ఎవరు? సూర్యుడు. సమాన ధర్మం ఏంటి? వెలిగిపోతున్నాడు. సో బంతి వెలుగుతుంటుంది, సూర్యుడు కూడా వెలుగుతుంటాడు. సో కాబట్టి సమాన ధర్మం ఏంటిది? వెలిగిపోవటము. ఉపమావాచకం ఏంటిదండి? ఈడ లా అనేటటువంటి ఉపమావాచకం కూడా ఉంది. సో ఇక్కడ సూర్యుడిని బంతితో స్పష్టంగా పోల్చడం జరిగింది. సో ఉపమాలకు మనకు పోలిక చెప్పినట్లయితే అదేమవుతుందండి? ఉపమాలంకారం అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సందేశము. సందేశం పాఠ్యభాగము దేనికి సంబంధించిందండి? సందేశం వచ్చేసి మనకు ఖండకావ్యం. సందేశం వచ్చేసి ఖండకావ్యము. నెక్స్ట్ సమదృష్టి వచ్చేసి గజల్ ప్రక్రియలో ఉంటుందండి. నెక్స్ట్ కళా వారసత్వము. కళా వారసత్వం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? ఇది ఒక పెద్ద వ్యాసం అండి. ఆతిథ్యం అనేది దేనికి సంబంధించింది? ఇతిహాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ. సో సందేశము ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం అండి. సమదృష్టి వచ్చేసి గజల్, కళా వారసత్వం వచ్చేసి వ్యాసము, ఆతిథ్యం వచ్చేసి ఇతిహాసం. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంబంధిత పదాలతో సమాసాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ మానుష దేహము అండి. మానుష దేహం అంటే మనుష్యుని యొక్క దేహము. యొక్క అని వస్తే అది మనకు ఏ తత్పురుష సమాసం అవుతుందండి? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ సూక్ష్మదర్శిని అంటే సూక్ష్మములను దర్శించున్నది సూక్ష్మదర్శిని అండి.
సూక్ష్మము లను ను అని వస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఇది ద్వితీయ తత్పురుషము. నెక్స్ట్ గులాబీ మాల అంటే గులాబీలతో చేయబడినటువంటి మాల. సో గులాబీలతో అన్నాము కాబట్టి ఏమవుతుందండి, ఇది తృతీయ తత్పురుషం అవుతుంది. వస్త్రభూషణములు అంటే వస్త్రమును భూషణమును. సో ఇదేమవుతుంది మనకు ద్వంద్వ సమాసము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో కరెక్ట్ ఏమవుతుందండి, ఆకి వచ్చేసి లా, నెక్స్ట్ సూక్ష్మదర్శినికి వచ్చేసి యా అవుతుంది, గులాబీ మాలకు వా అవుతుంది, అలాగే వస్త్రభూషణములకు ద్వంద్వ సమాసం అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి, మధురాంతక రాజారాము అలాగే బోయి భీమన్న, వీళ్ళందరూ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులే. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, చంపకమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో చంపకమాలలో చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఎన్ని లఘువులు ఉంటాయండి, 14 లఘువులు ఉంటాయండి. మొత్తం 14 లఘువులు ఉంటాయి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. మీకు తెలిసిందే కదండి చంపకమాల, సో అందుకని నేను చెప్పలేదు. నెక్స్ట్, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు అనే పద్య కావ్యాలను రచించింది ఎవరు అనేసి ఇచ్చారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు సో అనే పద్య కావ్యాలను రచించింది ఎవరండి, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, వాక్యాలు ఈ పద్యపాదంలోని సంధి ఏది అనేసి వచ్చారండి. వాక్యాలు వాక్యము ప్లస్లు వాక్యాలు అవుతుంది. సో దీంట్లో ఏమవుతుందండి, ఇది లూలానాల సంధి అవుతుంది. సో మనకు చూసుకున్నట్లయితే లూల్ అలాగే లూ లా నాలు పరమైనప్పుడు ఒక్కొక్కప్పుడు వచ్చేసి పూర్వపదము చివర ఉన్నటువంటి, పూర్వపదం అంటే ఏంటిదండి, ఇది పూర్వపదం అంటే ఇది పూర్వపదం చివర ఉన్నటువంటి ము వర్ణము లోపము మరియు పూర్వస్వరమునకు దీర్ఘము మనకు వికల్పంగా వస్తాయండి. సో ఇది మనకు లూలానాల సంధికి సంబంధించినటువంటి సూత్రం. సో ఇక్కడ వాక్యము ప్లస్లు ఏమవుతుందండి, వాక్యాలు అవుతుందన్నమాట. ఇక్కడ ము అనేది లోపిస్తుంది. సో కాబట్టి ఇది ఏ సంధి, లూలానాల సంధి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రియలకు సంబంధిత ప్రత్యయాలను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో షర్తార్థకం అంటే మీకు అందరికీ తెలుసు, వర్తమాన కాలంలో జరిగేటటువంటి అసమాపక క్రియను షర్తార్థకం అంటారు. సో దీనికి మనకు తు అనేటటువంటి ప్రత్యయం వస్తుందండి. ఏమొస్తుంది, తు అనే ప్రత్యయం వస్తుంది. అలాగే ఛేదార్థకం అండి. ఛేదార్థకము అంటే ఏంటిదండి, మనకు ఛేదార్థకంలో ఏమొస్తుంది, తే కానీ అయితే కానీ వస్తుందండి. ఛేదార్థకంలో మనకు తే కానీ అయితే కానీ మనకు ప్రత్యయాలు వస్తాయన్నమాట. సో ఆప్షన్ లా అవుతుంది. క్వార్థకం భూతకాల అసమాపక క్రియ ఏమంటాము, క్వార్థము. సో దీంట్లో ఏమొస్తుందండి, ఈ అనేది వస్తుంది. క్వార్థానికి ఏమొస్తుంది, ఈ అంటే తిని చదివి అలా వస్తాయన్నమాట. వ్యతిరేకార్థకము అభ్యార్థకము అండి. అభ్యార్థకంలో మనకు అయినా అనేది వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మనకు ఫస్ట్ దానికి వచ్చేసి వా, సెకండ్ది వచ్చేసి లా, యా, రా. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ షర్తార్థకానికి వచ్చేసి మనకు ఏమొస్తుందండి, తు అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ ఛేదార్థకానికి చూసుకుంటే ఏమవుతుందండి, తే చదివితే, భవిష్యత్ కాలానికి సంబంధించింది కదా ఛేదార్థకం. సో చదివితే లేకపోతే వస్తే ఇలా వస్తాయి. నెక్స్ట్ క్వార్థకం అండి. క్వార్థకం అంటే భూతకాలం కాబట్టి దీనికి ఈ అనేటటువంటిది ప్రత్యయం వస్తుంది. అంటే తిని చదివి అలా. అప్యార్థకం ఆర్ వ్యతిరేకార్థకం అని కూడా అంటాము దీన్ని. సో అప్యార్థకం అంటే అయినా అంటే వస్తుందండి, అంటే
చదవక, అట్లా చదివిన, ఈ విధంగా కూడా వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి మనకు? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికరణ ఏది అనేసి ఇచ్చారండి. తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన రాజ్యాంగ అధికరణ ఏదండి? 345వ అధికరణ అండి. 345వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మౌన పఠనానికి సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది చూద్దాము. మౌన పఠనానికి సంబంధించి ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శాంతిని తొలగిస్తుంది అనేసి ఇచ్చారండి. సో అంటే మనకు మౌన పఠనం అంటే మన మనసులోనే చదువుకోవడం అండి. సో ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను తెలుసుకోగలము అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనము తెలుసుకోవడం ఉండదు. మనకు విస్తార పఠనం, మనకు ప్రకాశ పఠనం అండి. అంటే పైకి చదివినప్పుడు మాత్రమే మనకు ఉచ్చారణ దోషాలు కానీ శబ్ద దోషాలు కానీ తెలుసుకోగలము. నెక్స్ట్ దీనిని గంభీర పఠనం అని కూడా అంటారు. కరెక్టే. తరగతిలోని విద్యార్థులందరినీ పఠన శక్తిని ఏకకాలంలో పరీక్షించగలం. సో మౌన పఠనం అంటే ఏంటి? ఎవరి మనసుల్లో వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఏకకాలంలో విద్యార్థులందరినీ కూడా మనము చెక్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో రాంగ్ ఇదండి. ఓన్లీ ప్రకాశ పఠనంలోనే మనము శబ్ద దోషాలు, ఉచ్చారణ దోషాలు తెలుసుకోగలం, బయటికి చదివినప్పుడు మాత్రమే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏంటి అండి అవి? కనీస అభ్యాసన స్థాయిలండి. నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు ఏవి? కనీస అభ్యాసన స్థాయిలండి. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అంశాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో మనము విషయ ప్రణాళిక అనేది చేసేటప్పుడు ఏముండాలండి? దాంట్లో సామాజిక అవసరాలు, దృక్పథాలు ఉండాలి. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు అనేటివి మనకు దీంట్లో ఉండాల్సిన అవసరం అయితే లేవండి. అలాగే విద్యా గమ్యాలు, ఉద్దేశాలు కంపల్సరీగా ఉండాలి విషయ ప్రణాళికలో. అలాగే భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరులు సమీకరణ, ఇవన్నీ విషయ ప్రణాళికలో ఉండాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యాసన ఉపకరణాల ప్రయోజనాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకుంటే పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వచ్చు. సో బోధనోపకరణాల వల్ల మనకు అదనంగా జత చేయొచ్చండి. సో ఆప్షన్ 1 కరెక్టే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వినగలుగుతారండి. మనం బోధనోపకరణాలతో బోధించేటప్పుడు కొంచెం అవధానాన్ని, అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడతాయి అనేసి ఇచ్చారు. సంపూర్ణంగా అంటే ఏం దోహదపడవండి. మనకి ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి దాంట్లో బెటర్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే రాదు. సో పిల్లల ఆలోచన విధానాన్ని తెలుపుతాయి అనేసి ఇచ్చారు. ఆలోచన విధానాన్ని తెలపవండి. బోధనాభ్యాసన ఉపకరణాలు ఎలా తెలుపుతాయి? అవి వాటి వల్ల మనం నేర్చుకుంటాం కానీ వాళ్ళ ఆలోచన అనేది తెలపవు. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను క్రింది వానిలో సరికానిది ఏవి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ చూద్దాము. ఆశించిన లక్ష్యాలు, సామర్థ్యాలను పరీక్షించగలదిగా ఉండటాన్ని ఏమంటారండి? సప్రమాణత అంటారు. సప్రమాణత అంటారండి. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు. ఆశించిన లక్ష్యాలు, సామర్థ్యాలను పరీక్షించగలదిగా ఉండడాన్ని ఏమంటాము? సప్రమాణత అనేసి అంటామండి. సో ఇక్కడ మనకు వ్యాపకత అనేసి ఇచ్చారు, ఇది రాంగ్. సో వ్యాపకత అంటే ఏంటంటే పాఠ్య ప్రణాళికలోని అన్ని అంశాలను, లక్ష్యాలను విస్తృతంగా కవర్ చేయటాన్ని మనము వ్యాపకత అంటాం. ఏమంటాము? వ్యాపకత.
సో నెక్స్ట్ చూద్దాం. తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండటాన్ని ప్రామాణికత అనేసి ఇచ్చారు. ప్రామాణికత అనమండి, ప్రామాణికత అనం. సో ఏమంటాం దీన్ని? ఉపయోగిత అంటాం. ఉపయోగిత. ఉపయోగిత అంటే ఏంటిదండి? తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఉండటము. అంటే పరీక్షలు వీలుగా ఉండడం కానీ, తక్కువ ఖర్చుతో అందుబాటులో మనకు ఏవైనా పరీక్షలు నిర్వహించడం కానీ, వీటినన్నిటిని కూడా ఉపయోగిత కిందకి వస్తాయి. ప్రామాణికత అంటే ఏంటంటే పరీక్ష నిర్వహణ కానీ, మూల్యాంకన విధానాలు కానీ అందరికీ ఒకేలా స్థిరంగా ఉండటాన్ని ప్రామాణికత అంటారండి. సో ఏదైనా క్వశ్చన్ పేపర్ ప్రామాణికంగా ఉంది అంటే అర్థం ఏంటంటే అన్ని లెవెల్స్కి సంబంధించి ఒకే విధంగా ఉంది అనేసి మనకు అర్థం అండి. సో దాన్ని ప్రామాణికత అంటాం. నెక్స్ట్, జవాబులు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్కుల్లో మార్పు రాకుండా ఉండటాన్ని విశ్వసనీయత అంటాం. అవునండి, కరెక్టే. సో మనకు ఎన్ని పర్యాయాలు ఏదైనా పేపర్ కరెక్షన్ చేసినప్పటికి కూడా సేమ్ రిజల్ట్ వచ్చినట్లయితే దాన్ని విశ్వసనీయత అనేసి చెప్తాము. సో సరికానివి అడిగారు కాబట్టి పి అండ్ క్యూ అనేటివి సరికావండి. ఆర్ ఒక్కటే కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి రైట్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.